హలో అండి, నేను ఇవాళ రెడ్ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఇది 1 kg చికెన్ అండి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను, 2 స్పూన్ కారం వేస్తానండి, 2 స్పూన్స్, 1½ ధనియా పౌడర్ వేస్తాను, 1½ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ అండి, మిరియాల పౌడర్, 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, డార్క్ సోయా సాస్ అండి 1 స్పూన్ అంత వేస్తున్నాను, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నానండి, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇది కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, 2 పచ్చిమిరపకాయలు అండి, ఇది వేయించుకున్న ఆనియన్ అండి, ఇవన్నీ వేసేస్తున్నాను. ఇది వాటర్ మిలన్ సీడ్స్ పేస్ట్ అండి, కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టుకొని దాన్ని పేస్ట్గా చేసినాను. వాటర్ మిలన్ సీడ్స్ పేస్ట్ కొద్దిగా పెరిగేస్తున్నానండి, 100 ml వేస్తున్నాను పెరుగు, వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, ఒక హాఫ్ లెమన్ వేస్తున్నానండి, కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా కలుపుకున్నాం కదండి, 10 minutes హై ఫ్లేమ్లో పెడతాను. స్టవ్ మీద పెట్టాను కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. వాటర్ మిలన్ పౌడర్, మిక్సీలో ఉన్న వాటర్ కొంచెం కడిగి పోస్తున్నాను. ఒకసారి కలుపుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టాలండి 10 minutes. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఒకసారి చూస్తానండి, 10 minutes నుంచి హై ఫ్లేమ్లోనే మగ్గుతూ ఉంది. మళ్ళీ ఒకసారి చూస్తున్నానండి, 15 minutes నుంచి సిమ్లో ఉడుకుతుంది. చూడండి, ఆయిల్ మొత్తం వచ్చింది కదా, ఇప్పుడు కర్రీ ఫ్రై అయిపోయినట్లేనండి. ఇది కొద్దిగా గ్రేవీగా అనిపిస్తుంది కదండి, చల్లారినాక దగ్గరగా అవుతుంది.
స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే రెడ్ చికెన్ ఫ్రై అండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.